నిజామాబాద్ జిల్లా కోటగిరిలో సిపిఐ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నాటి తెలంగాణలోని 10 జిల్లాలు, కర్ణాటకలోని 5 జిల్లాలు, మహారాష్ట్రలోని 3 జిల్లాలకు భారత్లో విలీనం కాలేదని సిపిఐ నేతలు అన్నారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం జరిగిన పోరాటంలో 4000 మంది సిపిఐ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. వారి పోరాట ఫలితంగానే 3500 గ్రామాలు వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగిందన్నారు. అమరుల త్యాగ ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. రైతాంగ పోరాట వారోత్సవాలు ఈ నెల 11 నుండి 12 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఆనాడు రైతాంగ పోరాటం ఏ విధంగా జరిగింది, భారతదేశంలో బ్రిటిష్ కాలంలో విలీనానికి ముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ విషయాలపైన చర్చగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఆనాడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, తెలంగాణ 10 జిల్లాలు, కర్ణాటక 5 జిల్లాలు, అదేవిధంగా మహారాష్ట్ర 3 జిల్లాలు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ వారోత్సవాన్ని అధికారికంగా జరుపుతా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి మోడీగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరేదంటే ఆనాటి చరిత్రను ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు తెలియపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవం సిపిఐ పార్టీగా కోరుతా ఉంది.